లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా విజయంలో సంకల్ప శక్తి పాత్ర గురించి తెలుసుకుందాం. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదు. దైవం ఈ వరాన్ని ఏమాత్రం మినహాయింపు లేకుండా ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి ఇచ్చింది. మనిషి సంకల్ప శక్తికి అవధులు లేవు. దాని ద్వారా మనం ఏది కావాలంటే అది పొందగలం. సంకల్ప శక్తిని గనుక మనం సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మనం జీవించే సాధారణ జీవితాల కంటే కొన్ని వేల రెట్లు అద్భుతమైనటువంటి వ్యక్తిగత జీవితాన్ని మనం జీవించగలం. సంగీతమన్నా, పాటలు పాడటమన్నా ప్రాణంగా భావించేంత ఇష్టం ఉన్నప్పటికీ, పాట పాడితే వినటానికి కన్నా కఠోరంగా, ఇబ్బందిగా అనిపించేంత బొంగురు గొంతుతో పుట్టిన ఒక పాప తన తీవ్రమైన వాంఛ ద్వారా ఒక కొత్త గొంతుకుతో శ్రావ్యంగా పాట పాడే స్థాయికి చేరిన ఆ పాపే తర్వాత ప్రముఖ హిందీ సినీ గాయనిగా మారిన అనురాధ పౌడ్వాల్ గారు. అలాగే విధివశాత్తు తన 2 ప్రధాన జ్ఞానేంద్రియాలు శక్తిని కోల్పోవటాన్ని తను ఏదోలా బ్రతికేయటానికి సాకుగా చూపించకుండా తన అనన్యమైన సంకల్ప శక్తితో, ప్రగాఢ వాంఛతో విధిని సైతం ఓడించిన మహిళ అయిన హెలెన్ కెల్లర్ కూడా సంకల్ప శక్తికి ఒక గొప్ప ఉదాహరణ. ఆవిడ తన 19 నెలల వయసులో ఒక వ్యాధి కారణంగా తన కంటి చూపును మరియు చెవుల వినికిడిని పూర్తిగా కోల్పోయింది. అయినా తన జీవితాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఒక రచయితగా, న్యాయవాదిగా, బోధకురాలిగా, రాజకీయ ఔత్సాహికురాలిగా ఇలా ఎన్నో రకాలుగా జీవితాన్ని జీవించారు. హెలెన్ కెల్లర్ తన జీవితంలో సాధించిందంతా ఒక ఎత్తైతే ఆమె మాటలు మాట్లాడటం ఒక ఎత్తు. పూర్తిగా చెవిటి వాళ్ళు ఆటోమేటిక్‌గా మూగవాళ్ళు కూడా అవుతారు. వినికిడిని పూర్తిగా కోల్పోయిన వాళ్ళు సాధారణంగా ఇక ఎప్పటికీ మాట్లాడలేరు. కానీ హెలెన్ కెల్లర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆమె మాట్లాడడాన్ని తన స్పర్శ ద్వారా అర్థం చేసుకుంది. కేవలం స్పర్శ ద్వారా అర్థం చేసుకున్న జ్ఞానంతోనే ఆమె ఎన్నో ప్రసంగాలు కూడా ఇచ్చారు. జీవితాన్ని అర్థవంతంగాను, తృప్తికరంగాను జీవించాలని పరితపించి ఆ విధంగా జీవించడంలో తన ప్రగాఢ వాంఛ మరియు సంకల్ప శక్తి ద్వారా తనలోని నిగూఢమైన శక్తిని వినియోగంలోకి తెచ్చుకొని నిజంగానే జీవించిన వ్యక్తులలో స్టీఫెన్ హాకింగ్ కూడా ఒకరు. ఒక వ్యక్తి బ్రతకాలని ప్రగాఢంగా కోరుకుంటే, బలంగా సంకల్పిస్తే మరణం సైతం అతనిని ముట్టుకోలేదు. సంకల్పానికి అంతటి శక్తి ఉంది. మరో ఐన్‌స్టీన్‌గా పిలువబడిన స్టీఫెన్ హాకింగ్ జీవితమే దీనికి ఒక ఉదాహరణ. కనీసం వేలు కూడా కదపలేనంతగా పూర్తి చక్రాల కుర్చీకి ఆయనను పరిమితం చేసిన ఒక భయంకరమైన వ్యాధిని అతనిలో గుర్తించినప్పుడు ఇక కేవలం 2 ఏళ్ళు మాత్రమే బతుకుతాడని చెప్పారట డాక్టర్లు. కానీ ఆ వ్యాధిని ఏమాత్రం పట్టించుకోకుండా దాని పని దానిదే, నా పని నాదే అన్నట్లు తన పనిలో తాను చేస్తూ తను కృషి చేస్తున్న రంగంలో ఎన్నో నూతన ఆవిష్కరణలకు, అభివృద్ధికి కారణమయ్యారు స్టీఫెన్ హాకింగ్. నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్న మరణంతో నువ్వు కాదు నేనే అంటూ ఆ చక్రాలు. లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా విజయంలో సంకల్ప శక్తి పాత్ర గురించి తెలుసుకుందాం. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదు. దైవం ఈ వరాన్ని ఏమాత్రం మినహాయింపు లేకుండా ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి ఇచ్చింది. మనిషి సంకల్ప శక్తికి అవధులు లేవు. దాని ద్వారా మనం ఏది కావాలంటే అది పొందగలం. సంకల్ప శక్తిని గనుక మనం సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మనం జీవించే సాధారణ జీవితాల కంటే కొన్ని వేల రెట్లు అద్భుతమైనటువంటి వ్యక్తిగత జీవితాన్ని మనం జీవించగలం. సంగీతమన్నా, పాటలు పాడటమన్నా ప్రాణంగా భావించేంత ఇష్టం ఉన్నప్పటికీ, పాట పాడితే వినటానికి కన్నా కఠోరంగా, ఇబ్బందిగా అనిపించేంత బొంగురు గొంతుతో పుట్టిన ఒక పాప తన తీవ్రమైన వాంఛ ద్వారా ఒక కొత్త గొంతుకుతో శ్రావ్యంగా పాట పాడే స్థాయికి చేరిన ఆ పాపే తర్వాత ప్రముఖ హిందీ సినీ గాయనిగా మారిన అనురాధ పౌడ్వాల్ గారు. అలాగే విధివశాత్తు తన 2 ప్రధాన జ్ఞానేంద్రియాలు శక్తిని కోల్పోవటాన్ని తను ఏదోలా బ్రతికేయటానికి సాకుగా చూపించకుండా తన అనన్యమైన సంకల్ప శక్తితో, ప్రగాఢ వాంఛతో విధిని సైతం ఓడించిన మహిళ అయిన హెలెన్ కెల్లర్ కూడా సంకల్ప శక్తికి ఒక గొప్ప ఉదాహరణ. ఆవిడ తన 19 నెలల వయసులో ఒక వ్యాధి కారణంగా తన కంటి చూపును మరియు చెవుల వినికిడిని పూర్తిగా కోల్పోయింది. అయినా తన జీవితాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఒక రచయితగా, న్యాయవాదిగా, బోధకురాలిగా, రాజకీయ ఔత్సాహికురాలిగా ఇలా ఎన్నో రకాలుగా జీవితాన్ని జీవించారు.
హెలెన్ కెల్లర్ తన జీవితంలో సాధించిందంతా ఒక ఎత్తైతే, ఆమె మాటలు మాట్లాడటం ఒక ఎత్తు. పూర్తిగా చెవిటి వాళ్ళు ఆటోమేటిక్‌గా మూగవాళ్ళు కూడా అవుతారు. వినికిడిని పూర్తిగా కోల్పోయిన వాళ్ళు సాధారణంగా ఇక ఎప్పటికీ మాట్లాడలేరు. కానీ హెలెన్ కెల్లర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆమె మాట్లాడడాన్ని తన స్పర్శ ద్వారా అర్థం చేసుకుంది. కేవలం స్పర్శ ద్వారా అర్థం చేసుకున్న జ్ఞానంతోనే ఆమె ఎన్నో ప్రసంగాలు కూడా ఇచ్చారు. జీవితాన్ని అర్థవంతంగాను, తృప్తికరంగాను జీవించాలని పరితపించి, ఆ విధంగా జీవించడంలో తన ప్రగాఢ వాంఛ మరియు సంకల్ప శక్తి ద్వారా తనలోని నిగూఢమైన శక్తిని వినియోగంలోకి తెచ్చుకొని, నిజంగానే జీవించిన వ్యక్తులలో స్టీఫెన్ హాకింగ్ కూడా ఒకరు. ఒక వ్యక్తి బ్రతకాలని ప్రగాఢంగా కోరుకుంటే, బలంగా సంకల్పిస్తే మరణం సైతం అతనిని ముట్టుకోలేదు. సంకల్పానికి అంతటి శక్తి ఉంది. మరో ఐన్‌స్టీన్‌గా పిలువబడిన స్టీఫెన్ హాకింగ్ జీవితమే దీనికి ఒక ఉదాహరణ. కనీసం వేలు కూడా కదపలేనంతగా పూర్తి చక్రాల కుర్చీకి ఆయనను పరిమితం చేసిన ఒక భయంకరమైన వ్యాధిని అతనిలో గుర్తించినప్పుడు, ఇక కేవలం 2 ఏళ్ళు మాత్రమే బతుకుతాడని చెప్పారట డాక్టర్లు. కానీ ఆ వ్యాధిని ఏమాత్రం పట్టించుకోకుండా, దాని పని దానిదే, నా పని నాదే అన్నట్లు తన పనిలో తాను చేస్తూ, తను కృషి చేస్తున్న రంగంలో ఎన్నో నూతన ఆవిష్కరణలకు, అభివృద్ధికి కారణమయ్యారు స్టీఫెన్ హాకింగ్. నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్న మరణంతో, నువ్వు కాదు నేనే అంటూ ఆ చక్రాల కుర్చీలోనే ఏకంగా 55 ఏళ్ల పాటు జీవించారు. అది కూడా ఏదో ఏడుస్తూనో, బతుకుని ఈడుస్తూనో కాదు, ప్రతిరోజు జీవిస్తూ. మన జీవితం పట్ల తనకున్న స్పష్టత, ఏదో సాధించాలన్న తపన, జీవించాలన్న ప్రగాఢ వాంఛ ఇవే అతన్ని జీవితకాలాన్ని పొడిగించింది. మన స్పష్టమైన సంకల్పం సడలకుండా ఉన్నన్నాళ్ళు ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం మనం జీవించే ఉంటాం. ఈ సంకల్పాన్ని ఆర్థిక పరంగా మెరుగుపరుచుకోవటానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు నేను అనుభవించిన దరిద్రం చాలు, ఇటువంటి జీవితం ఇక చాలు అని గట్టిగా నిర్ణయించుకోవాలి. సంకల్పం ద్వారా జరిగే అద్భుతం ఏమిటంటే, మనం ఏదైతే సంకల్పించుకుంటామో దానిని నెరవేర్చడంలో సహాయపడటానికి వివిధ రూపాలలో అవసరమైన సమస్త వనరులు వాటి అవసరాన్ని బట్టి ఈ విశ్వం ద్వారా మన జీవితంలోకి పంపిణీ చేయబడతాయి. మనం చేయవలసిందల్లా సంకల్పం సడలకుండా చూసుకోవటమే మన పని. మన నిర్ణయాన్ని విస్మరించకుండా ముందుకు వెళ్ళటమే మన పని. మన సంకల్పాలు నెరవేరకుండా చేసేది మన వికల్పాలే. వికల్పం అంటే అనుమానం, సందిగ్ధం, అపనమ్మకం. జరుగుతుందో లేదో, ఈ పని చేయగలనో లేదో అని అనుకోవటం. అంటే మన మీద మనకే అపనమ్మకం. మన సంకల్పాలు నెరవేరకపోవటానికి ముఖ్య కారణం మన వికల్పాలే, విరుద్ధమైన ఆలోచనలే. మీ సంకల్పాన్ని బలహీనపరిచే ఆలోచనలు చేయకండి. అటువంటి మాటలు వినకండి మరియు అనకండి. మీ సంకల్పాన్ని సిద్ధించుకునే ప్రయాణంలో ఎక్కడా అధైర్యపడకండి మరియు తొందరపడకండి. మనకు ఎటువంటి లక్ష్యాలు, ఏ స్పష్టమైన కోరిక లేనప్పుడు మన జీవితం నిస్సారంగా అనిపిస్తుంది. ఏదో బ్రతికేస్తున్నాం అన్నట్లుంటుంది. అందుకే సంకల్పాలు పెట్టుకోండి. అవి చిన్నవా పెద్దవా అనేది అనవసరమైన విషయం. ఎవరి స్థాయి వారిదే గొప్ప. అందుకే చక్కగా ఇష్టంగా మీ లక్ష్యాలను మీరు ఎంచుకోండి. మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవటానికి సంకల్పించండి. మన సంకల్పాలు మనకు మన జీవితం పట్ల మరింత అనురక్తిని మరియు మనలో ఎప్పటికప్పుడు నూతన ఉత్తేజాన్ని కలిగించడమే కాకుండా, అవి మన జీవితానికి మరింత స్పష్టతను, అర్థాన్ని ఇచ్చి ఒక దిశను కూడా ఏర్పరుస్తాయి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.